రైట్. భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా భద్రాద్రికి సంబంధించి థర్మల్ పవర్ స్టేషన్ 6 దశల్లో నిర్మాణం చేపట్టబోతున్నారు. 25 కోట్ల రూపాయలతో నిర్మాణం ఉండబోతుంది. నిర్మాణ పనులకు సంబంధించి చేపట్టిన హైదరాబాద్కు చెందిన ప్రముఖ సంస్థ నిర్మించబోతుంది పూర్తి స్థాయిలో. సో బూడిద కోసం చెరువు తవ్వుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మట్టి తవ్వకాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే నేపథ్యంలో. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నటువంటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క థర్మల్ పవర్ స్టేషన్ కు సంబంధించి బూడిద చెరువు ఒకటి ఉంది. ఆ బూడిద చెరువు 4 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క ఎండిపోవడం తోటి దాన్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క బూడిద చెరువు 5-6 దశలకు సంబంధించింది. ఈ యొక్క 5-6 దశలలో ఉన్నటువంటి బూడిద తయారయ్యేటువంటి పవర్ కి వచ్చేటువంటి బూడిద ఏదైతే ఉందో ఆ బూడిదని బయటికి పంపించే క్రమంలో అక్కడ ప్లాంట్ పక్కనే ఉన్నటువంటి పెద్ద బూడిద చెరువు ఒకటి ఉంది. దానికి ఎక్స్టెన్షన్ చేసేందుకు గత కొద్ది రోజుల క్రితం అనుమతులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క బూడిద చెరువు ఎక్స్టెన్షన్ చేసేటందుకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో ఆ యొక్క గ్రావెల్ ను ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రైవేటు రైతులకు చెందినటువంటి ఆ యొక్క భూముల్లో నుంచి తోలేందుకు అనుమతుల కోసం స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో అప్లై చేసుకోవడం జరిగింది. ఈ యొక్క అప్లై చేసుకున్న తర్వాత తహసీల్దార్ కార్యాలయం నుంచి మైనింగ్ శాఖకు రిఫర్ చేయడం జరిగింది. మైనింగ్ శాఖ అనుమతులు రాకుండానే ఈ యొక్క చెరువుకు సంబంధించి ఈ యొక్క గ్రావెల్ ను ప్రైవేటు రైతులకు సంబంధించినటువంటి రైతుల భూముల్లో నుంచి అనుమతులు లేకుండా తోలడంతో ఈ యొక్క రెవెన్యూ ఇన్స్పెక్టర్ పాల్వంచ రూరల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అచ్చా ఎవరైతే ఉన్నారో అక్కడ సమాచారం అందుకున్నటువంటి తక్షణమే అతను ఆ యొక్క గ్రావెల్ తోడేటువంటి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రెవెన్యూ ఇన్స్పెక్టర్ వస్తున్నారనే సమాచారం అందుకున్నటువంటి అక్కడ కాంట్రాక్టర్ కి సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క 10 టిప్పర్లను పక్కకు పంపించేసి 2 జేసీబీలు మాత్రం అవి చైన్స్ తో ఉన్నటువంటి ప్రొక్లైనర్లు అవి అక్కడి నుంచి వెళ్ళాలంటే సమయం పడుతుంది కాబట్టి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే 2 ప్రొక్లైనర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి తక్షణమే వాటికి యొక్క గ్రావెల్ ఎంత తీశారు, ఎన్ని మిషన్లు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి యొక్క ఫైన్ ఏదైతే ఉందో లెక్కలు వేస్తున్నారు. ఇంకా లెక్కలు పూర్తి స్థాయికి రాలేదని చెప్పేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అక్రమంగా తోలేటువంటి ఈ యొక్క మట్టి తొలకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉక్కుపాదం మోపేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు తెలియజేయడం జరుగుతుంది. రాజశేఖర్. ప్రధానంగా శ్రీనివాసరావు, అంటే థర్మల్ పవర్ స్టేషన్ 6 దశలో నిర్మాణంకు సంబంధించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కార్యాచరణ ఉండబోతుంది. సో అధికారులకు సమాచారం పూర్తి స్థాయిలో లేదా? అంటే అక్రమ తవ్వకాల మట్టి తవ్వకాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రైతులు డిమాండ్ ఏంటి? ఎందుకు రైతులు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు వచ్చారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బూడిద చెరువు ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ చేసేందుకు అది అనుమతులు వచ్చాయి, కానీ కాంట్రాక్టర్ కి అనుమతులు వచ్చాయి, కానీ ఆ యొక్క కట్టకు సంబంధించి గ్రావెల్ తోలకాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ప్రైవేటు రైతుల దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నాడు అనమాట. అక్కడ గుట్టలుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క రైతుల యొక్క భూముల్లో నుంచి సదును చేసే విధంగా కూడా అవకాశం ఉంటుంది. ఆ అవకాశంతో ఈ యొక్క మట్టి కూడా తోలకాలకి రైతులు ఒప్పుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో వాటిని అనుమతులు లేవు కాబట్టి మీరు అనుమతులు వచ్చిన తర్వాతే చేపట్టాలి, అనుమతులు రాకుండా చేపట్టారు కాబట్టి ఈ యొక్క వీటిని ఇక్కడ ఉన్నటువంటి వాహనాలను మేము సీజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఈ యొక్క రెవెన్యూ ఇన్స్పెక్టర్లు చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పనులు కూడా నిన్నటి నుంచి నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతులు వాళ్ళ యొక్క భూములను సదును చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి అనుమతులు తప్పనిసరిగా ఆ యొక్క రెవెన్యూ నుంచి కావచ్చు, మైనింగ్ నుంచి కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ నుంచి కావచ్చు అనుమతులు వచ్చిన తర్వాతనే పనులు మొదలు పెట్టాలని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు ఆదేశించడం జరిగింది. రాజశేఖర్.